రిజర్వేషన్ల జీవోపై దాఖలైన హౌస్ మోషన్ పిటిషన్ను విచారించనుంది న్యాయస్థానం. అందుకోసం చీఫ్ జస్టిస్ విజయసేన్ రెడ్డి, జస్టిస్ అభినందన్ కుమార్తో కూడిన ప్రత్యేక బెంచ్ ఏర్పాటు చేశారు. బీసీ రిజర్వేషన్ల జీవోపై హైకోర్టు ఏం చెప్పబోతోంది? స్థానిక సంస్థల ఎన్నికలకు ఏ క్షణంలోనైనా నోటిఫికేషన్ షెడ్యూల్ విడుదల కాబోతుందనే చర్చ జరుగుతున్న వేళ బీసీ రిజర్వేషన్ల జీవోపై హైకోర్టులో పిటిషన్ దాఖలు కావడం రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారింది. బీసీ రిజర్వేషన్ల జీవోపై దాఖలైన హౌస్ మోషన్ పిటిషన్ను విచారించనుంది న్యాయస్థానం. అందుకోసం చీఫ్ జస్టిస్ విజయసేన్ రెడ్డి, జస్టిస్ అభినందన్ కుమార్తో కూడిన ప్రత్యేక బెంచ్ ఏర్పాటు చేశారు. బీసీ రిజర్వేషన్ల జీవోపై హైకోర్టు ఏం చెప్పబోతోంది? స్థానిక సంస్థల ఎన్నికలకు ఏ క్షణంలోనైనా నోటిఫికేషన్ షెడ్యూల్ విడుదల కాబోతుందనే చర్చ జరుగుతున్న వేళ బీసీ రిజర్వేషన్ల జీవోపై హైకోర్టులో పిటిషన్ దాఖలు కావడం రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారింది. బీసీ రిజర్వేషన్ల జీవోపై దాఖలైన హౌస్ మోషన్ పిటిషన్ను విచారించనుంది న్యాయస్థానం. అందుకోసం చీఫ్ జస్టిస్ విజయసేన్ రెడ్డి, జస్టిస్ అభినందన్ కుమార్తో కూడిన ప్రత్యేక బెంచ్ ఏర్పాటు చేశారు. బీసీ రిజర్వేషన్ల జీవోపై హైకోర్టు ఏం చెప్పబోతోంది? స్థానిక సంస్థల ఎన్నికలకు ఏ క్షణంలోనైనా నోటిఫికేషన్ షెడ్యూల్ విడుదల కాబోతుందనే చర్చ జరుగుతున్న వేళ బీసీ రిజర్వేషన్ల జీవోపై హైకోర్టులో పిటిషన్ దాఖలు కావడం రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారింది. బీసీ రిజర్వేషన్ల జీవోపై దాఖలైన హౌస్ మోషన్ పిటిషన్ను విచారించనుంది న్యాయస్థానం. రైట్, మరిన్ని పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ ఏవే స్వామి అందిస్తారు. స్వామి, మరి కాసేపట్లో రాష్ట్ర హైకోర్టులో బీసీ రిజర్వేషన్ల పైన రెడ్డి జాగృతి పుట్టంగారి మాధవరెడ్డి వేసిన పిటిషన్ పైన హైకోర్టు బెంచ్ విచారించబోతుంది. కోర్టు నెంబర్ 3లో దీనికి సంబంధించిన విచారణ కొనసాగుతుంది. దీనికి సంబంధించినటువంటి విషయంలో ఒకవైపు ఇప్పటికే పెద్ద ఎత్తున కూడా ఎలాంటి తీర్పు వస్తుందని చెప్పేసి కూడా అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. తెలంగాణలో బీసీలకు 42% రిజర్వేషన్లు ఇచ్చేటువంటి ఈ జీవోకు సంబంధించి రెడ్డి జాగృతి నేతలు దీన్ని హైకోర్టులో ఛాలెంజ్ చేశారు. ఇమీడియట్ గా హైకోర్టు సీజే ప్రత్యేక బెంచ్ ఏర్పాటు చేసి జస్టిస్ విజయసేన్ రెడ్డి నేతృత్వంలో ఈ బెంచ్ కొనసాగుతుంది. ఈ బెంచ్ లో మరి కాసేపట్లోనే రిజర్వేషన్ సంబంధించిన విషయంలో ఒక విచారణ అయితే కొనసాగబోతుంది. ఒకవైపు కోర్టు ఎలాంటి తీర్పిస్తుందని చెప్పేసి కూడా అంతా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. జీవో చట్టం ముందు నిలబడుతుందా, కోర్టు ఏమైనా స్టే ఇస్తుందా, తదుపరి ఏమైనా ఉత్తర్వులు ఇస్తుందని చెప్పేసి కూడా అందరూ కూడా ఆసక్తిగా గమనిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఒకవైపు ఈ బీసీలకు సంబంధించినటువంటి ఎంపరికల్ డాటాను తీసాము మేము, ప్రత్యేక డెడికేషన్ కమిషన్ వేసి దీనికి సంబంధించిన విషయంలో డాటాను సేకరించిన తర్వాతనే రిజర్వేషన్లకు బిల్లుకు సంబంధించిన విషయంలో ముందుకు వెళ్ళామని చెప్పేసి ప్రభుత్వం చెప్తున్నప్పటికీ కూడా ఒకవైపు చాలా మంది దీనికి సంబంధించి రిజర్వేషన్ పరిమితికి సంబంధించి ఒకవైపు ప్రభుత్వము ఇప్పుడున్నటువంటి సీలింగ్ 50% దాటి ఇవ్వడానికి పట్ల కూడా అంత అభ్యంతరం చేసేటువంటి కొంతమంది సంస్థలు ఇప్పుడు దీన్ని మళ్ళీ కోర్టును అప్రోచ్ అయ్యే అవకాశం కనబడుతుంది. దీంతో ఇప్పుడు కోర్టు ఎలాంటి తీర్పిస్తుందని చెప్పేసి కూడా అంతా గమనిస్తూ ఉన్నారు. ఒకవైపు పార్టీల పరంగా ఒకవైపు బీఆర్ఎస్, బీజేపీ మాత్రం రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధి లేకుండా ఇలాంటి జీవోని తీసుకొచ్చింది, ఈ విషయంలో బీసీలకు న్యాయం చేస్తామని చెప్తూనే ఒకవైపు అన్యాయం చేస్తున్నారని చెప్పేసి ఆరోపణలు చేస్తున్నారు. భూసాని వెంకటేశ్వర్లు డెడికేషన్ కమిషన్ వేసి రాష్ట్ర వ్యాప్తంగా జనాభా లెక్కలు తీశారు. ఆ తర్వాత ఎంపరికల్ డాటాను కూడా రూపొందించారు. ఎంపరికల్ డాటాలో ఏ క్యాస్ట్ కు సంబంధించి విద్యా, ఉద్యోగ, రాజకీయ ప్రాతినిధ్యం ఎలా ఉంది, వారికి సంబంధించి ఎంత వెనుకబాటుతనం ఉందని చెప్పి ఒక డాటాను తీసుకున్నారు. ఈ డాటా ఆధారంగా తర్వాత మళ్ళీ ఎక్స్పర్ట్ కమిటీ వేశారు. జస్టిస్ సుదర్శన్ రెడ్డి నేతృత్వంలో కంచాయిల లాంటి ఎక్స్పర్ట్స్ తోటి ప్రత్యేక ఎక్స్పర్ట్ కమిటీ వేసి అందులో కూడా డాటాను సేకరించి దాన్ని కూడా ఒకవైపు పరిశీలించినట్టుగా చెప్తున్నప్పుడు కూడా దాన్ని ఇంకా బయట పెట్టలేదని చెప్పేసి కూడా అందరూ కూడా ఒకవైపు ఆరోపణలు చేస్తున్నారు. దీంతో ఇప్పుడు దీనికి సంబంధించిన విషయంలో నెక్స్ట్ ఏం జరగబోతుందని చెప్పేసి కూడా అంతా భావిస్తూ ఉన్నారు. ప్రత్యేక బెంచ్ ఏర్పాటు చేసినటువంటి చీఫ్ జస్టిస్ విజయసేన్ రెడ్డి, జస్టిస్ అభినందన్ కుమార్లతో కూడినటువంటి బెంచ్